నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిగే జాతర మన తెలంగాణలో ఏదైనా ఉందా అని అంటే సమ్మక్క సారక్క జాతర. సో ఆ జాతర యొక్క ప్రత్యేకత గురించి, అక్కడ జరిగే పూజల గురించి ఒక్కసారి తెలియజేస్తారా? ఇక్కడ ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అలానే మనకి బాగున్నారండి? బాగున్నాను సార్. అంటే అలానే అంటే సామాన్య వ్యక్తుల నుంచి అధికారులు, మంత్రులు, అలానే సీఎం గారు కూడా నిన్న ఆయన సమయాన్ని మొత్తం కూడా అక్కడే కేటాయించినట్టు తెలిసింది. సో ఆ జాతర యొక్క ప్రత్యేకత గురించి తెలియజేయండి. తప్పకుండా. ఇక్కడ ఏంటంటే సీఎం గారు వెళ్ళినా, పిఎం గారు వెళ్ళినా ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ఆరాధన కోసం వెళ్ళారు. మంచి పని అది. ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళని మనం స్వాధించవచ్చు, దాంట్లో తప్పేం లేదు. మత కొల్లాలు సృష్టించేటువంటి నాయకుల రోజుల్లో ఇలాంటి మత కొల్లాలు లేకుండా ఒక దేవుని దగ్గరికి వెళ్ళారు అంటే కనుక మంచి విషయం, గొప్ప విషయం. సో అలాంటి వాళ్ళందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక్కడ పోతే మనం ఎవరు వెళ్ళారు, ఎవరు దర్శనం చేస్తున్నారో పక్కన పెడితే కనుక అందరూ వెళ్తే గొప్ప విషయం. అది రాష్ట్రం బాగుండేందుకే చేస్తారు. అలాంటి నాయకులు వెళ్ళారంటే కనుక రాష్ట్రం స్వసంసేవలంగా ఉండాలనే దీవించుకొని ఉంటారు కదా, అక్కడ అమ్మవారి ఒక దీవెనలు ఉండాలనే వెళ్ళుంటారు. సో మంచి జరగడం కోసం ఎవరైనా సపోర్ట్ చేద్దాం. అయితే కనుక ఇక్కడ మనం ఏదైతే మేడారం జాతర ఉందో, వనదేవతల అమ్మవారి యొక్క మేడారం జాతర, ఈ మేడారం జాతర ప్రత్యేకత ఏంటంటే కనుక అక్కడ ఎంతోమంది మీరన్నట్టు విఐపీస్ వెళ్తారు, సెలబ్రిటీస్ వెళ్తారు, ఎంతోమంది మానవాళి వెళ్తూ ఉంటారు, యోగినీలు వెళ్తూ ఉంటారు. ఇలా చాలామంది కూడా అక్కడికి వెళ్ళేసి అమ్మవారి యొక్క కృపాకి పాత్రులుగా అవుతూ ఉంటారు. ఆవిడ యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా అన్నీ కూడా పోయిన ప్రతి ఒక్కరి మీద కూడా కాకుండా వారి ఇంట్లో మొత్తం కూడా ఉండేందుకు ఆవిడ దీవించడం జరుగుతూ ఉంది. అసలు ఈ మేడారం జాతర ఏంటి? అవును, అసలు ఈ జాతర ఎందుకు చేస్తారు? ఇక్కడ అసలు ఈ సమ్మక్క సారక్క ఎవరు? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ సమ్మక్క సారక్క అనేది అక్కడ వాళ్ళు గ్రామ దేవతలే. వాస్తవంగా చెప్పాలంటే సమ్మక్క సారక్క అనే గ్రామ దేవతలు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు ఇది చేస్తారనేది మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఏమిటంటే ఈ సమ్మక్క సారక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనము చూసుకున్నట్టు కనుక ఇక్కడ సంకురాత్రి పెద్ద పండగ, అవును, ఓకేనా, దసరా పెద్ద పండగ, ఇలాగా కొన్ని ప్రకృతికి సంబంధించినటువంటి పండుగలు ఉంటాయి. ఉగాది తర్వాత పండుగలు ఒకటి పెడితే ఇక బోనాలు, బతుకమ్మ ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఏ సీజన్లో వస్తాయి? ఓనం, ఉగాది, ఇవన్నీ కూడా సీజన్. ఇది సీజన్ అంటారు. మనకి ఋతువులు మారుతూ ఉన్నప్పుడు ఇలాంటి పండుగలు వస్తూ ఉంటాయి, అవును కదా. అలానే శీతాకాలం నుంచి ఎండాకాలం వచ్చేటువంటి కాలం ఇది ఒకటి. రెండోది, కాలాలు మారినప్పుడు మన బాడీ ఒక కాలానికి అలవాటు పడి ఉంటుంది, ఒక టెంపరేచర్కి మన బాడీ అలవాటు పడి ఉంటుంది. ఆ టెంపరేచర్ నుంచి మారిపోతే ఆటోమేటిక్గా మనలోని కామక్రోధాలే కాదు, మనలోని కొన్ని రకాల అవయవాలు కూడా, హార్మోన్స్ కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలానే బ్లడ్ కూడా సర్క్యులేషన్ కావచ్చు, మనలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తి కావచ్చు, కొన్ని రకాల హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా అయినప్పుడు ఏదైనా రోగాల బారిన పడితే ఇమ్యూనిటీ కోసం, ఆ రోగం తగ్గేదానికోసం వారి వారి పరిధిలో తెలిసినటువంటి వైద్యాన్ని సంపాదించి చేసుకుంటూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా సీజన్ వైజ్గా వచ్చేటువంటి జబ్బులు, రోగాలు అంటారు. దాన్ని ఒక్కోలాగా పరిగణన తీసుకోవచ్చు మనం. ఎన్నో రకాలు వస్తూ ఉంటాయి. వానాకాలం నుంచి చలికాలం వచ్చేప్పుడు వాత జ్వరాలు వస్తూ ఉంటాయి. కామన్గా వాతం వల్ల వచ్చేటువంటి రోగాలు వస్తూ ఉంటాయి. తర్వాత శీతాకాలం నుంచి ఎండాకాలం వచ్చేటప్పటికి కొన్ని వేడి వెల్ల పొంగుతాం, బాడీలో వేడలను పోయి విష జ్వరాలు రావటం, అలానే కోల్డ్ మామూలు కామన్ మ్యాన్కి లేదు, పెద్దగా ఉంది అంటే కనుక వారికి వచ్చేటువంటి జబ్బులు, రోగాలను వేరే ఉంటాయి. అయితే ఈ ప్రకృతి దేవతలు, ఇక సమ్మక్క సారక్క ప్రకృతి దేవతలు, వీరు ఏం చేస్తారంటే అక్కడ ఏమవుద్దంటే మొత్తము ఎడారి ప్రాంతం, అది అడవి ప్రాంతం అంటారు. ఆ అడవి ప్రాంతంలో పీల్చేటువంటి గాలి, ఆ వచ్చేటువంటి వనరు, ఇక్కడ గాలి పీల్చండి, సిటీలో గాలికి అక్కడ ఉండే వనరులో అక్కడ ఉండే వాతావరణ ప్రకారం గాలి పీల్చండి, ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఆ గాలి పీల్చడంలో ఎన్నో రకాల మూలికలు ఉంటాయి అక్కడ. ఆ మూలిక పరివేశన ప్రాంతంలో మనము ఒక రోజు ఉంటే కూడా ఆ పర్యటనలో ఉండటం ద్వారా మనలో ఉండేటువంటి అన్ని రకాల జబ్బులకి పరిష్కార మార్గం. ఇది సైంటిఫిక్. మళ్ళీ చాలామంది అంటూ ఉన్నారు అక్కడ ఏదో ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని, జాగ్రత్తగా ఉండండి అని అంటున్నారు సార్. అది చెప్తా. అయితే ఈ ప్రకృతిలో లభించేటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి, ఎన్నో రకాలైన మూలికలు, లక్షల మూలికలు అక్కడ మనకి వ్యాపిస్తూ ఉంటాయి, అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. ఇకపోతే ఆ మూలికల ద్వారా ఈ గాలి పీల్చుకోవడం అనేది అసలు మామూలు విషయం కాదు. ఎన్నో రకాల జబ్బులకి పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇది
అక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇకపోతే అక్కడ ఈ వనదేవతలుగా వెలిచినటువంటి సమ్మక్క సారక్క, వీరు మామూలుగా చెప్పాలంటే గ్రామ దేవతలే. కానీ అక్కడ ఏంటంటే ప్రాసిద్ధిగా సంవత్సరానికి ఒక మారు చేసేటువంటి పండగ ప్రకృతి పండగ అంటారు దీన్ని కూడా. ఇప్పుడు మనం చూస్తుంటే జాతరలు జరుగుతూ ఉంటాయి, బోనాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సమ్మక్క సారక్క జాతర అనేది కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. అదొకటి. దీని ద్వారా ప్రకృతి ద్వారా వస్తుంది కాబట్టి ఆ గాలి పీల్చుకోవడం మంచి జరుగుతుంది కాబట్టి మనందరికీ కూడా అమ్మవారి రూపంలో ఆ గాలి అనేది మనకు వస్తుంది. దానివల్ల మన ఆరోగ్య సమస్యలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక మనకి అక్కడ మొక్కునేవారు ఉంటారు, బంగారం మొక్కుంటారు. బంగారం అంటే బెల్లము కట్లుగా తీసుకెళ్ళి అక్కడ మనిషి తూకం ఉంటుంది అనమాట. అట్లాగా మనకి తూకం వేస్తారు, తులాభారం అంటారు. ఆ తులాభార ప్రకారంగా బంగారం కూడా ఇచ్చేటువంటి సాంప్రదాయం ఆనవాయితీ అక్కడ మనకి ఉంటుంది. అలానే మనకి కొన్ని రకాల ఇరు రాష్ట్రాల్లో చూసినట్టయితే కొన్ని రకాల తిరునాళ్ళని జాతరలని ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అందులో ఒక భాగంగానే ఈ సమ్మక్క సారక్క జాతర. ఇకపోతే పోయేవారికి వచ్చేవారు ప్రమాద శాస్తు. ఇది మనకి తెలంగాణలోనే కాదు, ఎక్కడైనా ఇరు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అతిపెద్ద పండగగానే అతిపెద్ద జాతరగా మనం చూసుకుంటూ ఉంటాం. అలాంటి జాతరకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఆచి చూసుకొని వెళ్ళాలి. ఏదైనా అంటూ ఉందా, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఆలోచించుకొని వెళ్ళాలి. మరొకటి మద్యం సేవించడం అంటే ఇక్కడ అనేది కామన్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా మనం చూస్తుంటే ఆలయాల వద్ద వాటి దగ్గర అయితే అది సాంప్రదాయంగా చేస్తుంటారు కొన్ని దగ్గర. అది పక్కన పెడితే కనుక ఇంట్లో శుద్ధి చేసుకొని వెళ్ళాలి. అలానే ఏదైతే మనకి ఉన్నటువంటి కోరికలు కొంగు బంగారం చేసేటువంటి అమ్మవార్లుగా కొలిచేటువంటి ఆరాధ్య దైవంగా కొన్ని ఇళ్ళకి అయితే ఇంటి సాలుగా వచ్చేటువంటి అమ్మవారుగా కొలుస్తుంటారు ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర చేసేటువంటి వీరి సమ్మక్క సారక్క అమ్మవార్లు, వనదేవతల ఆలయం అన్నమాట అక్కడ. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పుడు అక్కడ ఆలయాన్ని నిర్మించడం కూడా చేస్తుంది. అలానే అక్కడ ఉండేటువంటి నేతృత్వం, అక్కడ ఉండేటువంటి క్వాలిటీ కలటువంటి హెయిర్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా అయితే ఉందో వాటికి చెడగొట్టకుండా చేసేటువంటి డెవలప్ ఏదైతే ఉందో చేస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ రోగాలు, నొప్పులు, బాధలు, కష్టాలు, గ్రహదోషాలు ఎన్నో పోయేటువంటి ప్రదేశం అది స్థల ప్రసిద్ధి అంటారు. ఆ స్థల ప్రసిద్ధిలో ఇలాంటి వారి ఎక్కువగా అక్కడ టూరిజం చేయటం కానివ్వండి, ఆ వనాలు ఏదైతే ఉన్నాయో ఆ అడవిలో ఉన్నటువంటి మూలికలు, చెట్లు, వనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయకుండా, అవన్నీ కూడా తీసేయకుండా ఏదో టూరిజం శాఖలా చేసేసి జనానికి ఏదో చేద్దామని చేస్తే కనుక ఖచ్చితంగా ఆడ పోయినా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలా అయితే ఉందో డెవలప్ చేయండి. కాకపోతే టూరిజం దాకా చేసేస్తే కనుక అక్కడ వనాలు ఉన్నాయి, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి గాలి పీల్చుకుంటే కూడా రోగాలు తగ్గిపోతాయి. అక్కడ ఉన్నటువంటి మూలికలు అలాంటివి ఉన్నాయి. అక్కడ సంజీవిని సైతం అలా ఉండనిస్తేనే బెటర్. అయితే వీరికి ఏదో పేరు ప్రఖ్యాతి కోసం అనవసరమైనటువంటి విషయాలు అయితే చేసే అవసరం లేదు. డెవలప్ అయితే అక్కడ వరకు చేయొచ్చు, అంతవరకు చేసుకోవచ్చు, అదొకటి అయితే చేసుకోవచ్చు. అలానే సీఎం గారు వెళ్ళడం కూడా గొప్ప విషయమే. అలాంటి వనదేవత ఆలయానికి వెళ్ళడం చాలా గొప్ప విశేషం. పెట్టి పుట్టి ఉండాలన్నట్టుగా విరు రాష్ట్రాల వాళ్ళు కూడా వెళ్ళేసి దర్శనం చేసుకోవటం, బంగారం సమర్పించుకోవడం, బంగారం అంటే బెల్లమే బంగారంగా సమర్పించుకోవటం. అక్కడ ఎన్నో రకాల కులదైవంగా చేస్తారు కాబట్టి మంచి విషయమే. దాంతోపాటు మూలికలు కూడా తెచ్చుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి జబ్బులకి, రోగాలకి ఏమైనా కావాలంటే అక్కడ మూలికలు కూడా దొరుకుతాయి, ఒరిజినల్గా ఉంటాయి, అవి తెచ్చుకోవచ్చు. అక్కడ ఒక రోజు నిద్ర చేస్తే చాలా మంచిది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వనరుల సైతం కూడా నిద్ర చేసే పరిస్థితి లేదు, దర్శనం చేసుకుంటే చాలా మంచిది. వీటన్నిటితో పాటు ఇక్కడ మీరు ఒకటి అడిగారు ఇందాక, ప్రమాదాలు జరుగుతాయట అని. దానికి ఏంటంటే కనుక మనము వెళ్ళేటువంటి పద్ధతి, తీరు, పరిస్థితిని చూసుకోవాలి. ఇంట్లో ఏదైనా అంటుముట్టు ఉంది అంటే వెళ్ళకూడదు, ఇంట్లో ఏదైనా కీడు జరిగితే వెళ్ళకూడదు. అలానే ఇంట్లో వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఎదురు వస్తే వెళ్ళడం మంచిది. ఇంట్లో మొత్తం శుద్ధి చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకొని అలానే ఆవు పంచకం చల్లుకొని వెళ్తే చాలా మంచిది. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు దేవునికి దీపారాధన చేసుకొని వెళ్ళాలి. ఇంటికి వచ్చిన తర్వాత పొంగల్ చేసుకోవాలి. పొంగల్ చేసుకుని అమ్మవారి దగ్గర, స్వామివారి దగ్గర మన ఇష్టదైవాన్ని కొలుసుకొని పెట్టుకోవాలి. అలా చేసుకున్నట్టయితే కనుక ఏ ప్రమాదం జరగకుండా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా కొంచెం ఆచి చూసి ముందుకు వెళ్తూ ఉంటే కనుక అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇక అమ్మవారి శాపం, అమ్మవారి రూపం అనేది ఏముండదు. ఇక ఇక్కడ సాంప్రదాయ ప్రకారంగా నాన్ వెజ్ కావచ్చు, కళ్ళు కావచ్చు, ఇవన్నీ సాంప్రదాయ ప్రకారంగా అయితే కాదు. ఇక్కడ సాంప్రదాయం ఉంది కాబట్టి వాటి గురించి అయితే మాట్లాడాలనుకోవట్లేదు. ఇక అమ్మవారైతే శక్తి రూపంగానే, అమ్మవారైతే ప్రాసిద్ధే, అమ్మవారైతే అక్కడ ఉన్నారు. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కూడా ప్రతి ఒక్కరి మీద ఉంటాయి కాబట్టి అక్కడ దర్శనం అనేది దర్శన భాగ్యం, ఆవిడ కృపా కటాక్షాలు కూడా ప్రతి ఒక్కరి మీద ఉంటాయి కాబట్టి అక్కడ దర్శన భాగ్యం మన అదృష్టం.
మన పూర్వజన్మ సుకృతం అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి అమ్మవారి గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది కాబట్టి అక్కడ ఏ దేవత ఉన్నారు ఏ స్వామి ఉన్నారని కాదు, దర్శనం చేసుకుని మనకు మంచి జరుగుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మన స్థితిగతులు ఖచ్చితంగా మంచితనానికి మార్పు అయితే వస్తుంది. కాబట్టి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇదే ఒక వనదేవతల ఆలయం, ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర. తప్పకుండా గురుగారు, సమ్మక్క సారక్క జాతర యొక్క ప్రత్యేకత గురించి, అక్కడ జరగబోయే పూజల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.